Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ లోని చాప్టర్స్ ని ఒక సిరీస్ లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో భాగంగా మనం సెమిస్టర్ 1 లో ఉన్న అన్ని చాప్టర్స్ ని ఫినిష్ చేయడం జరిగింది. అలాగే సెమిస్టర్ 2 లోని ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్, ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్స్ ని ఫినిష్ చేయడం జరిగింది. ఈ రోజు వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ అయిన ప్రాబబిలిటీ అనే చాప్టర్లోని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ఈ ప్రాబబిలిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్నైనా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇది మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ చాప్టర్లో మనకి ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నా సరే మనకి ఒకే ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. ఆ ఫార్ములాను ఉపయోగించే మనం ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. కాకపోతే ఇందులో ఉండే టర్మ్స్ మీద మనకి సరైన గ్రిప్ ఉండాలన్నమాట. ఫస్ట్ నేను ఈ చాప్టర్లో మనకి ఎదురయ్యే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై ఏ ప్రాబబిలిటీ. ఇక్కడ మనం ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రాబబిలిటీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఇది కూడా మనకి మ్యాథమెటిక్స్ లో ఒక భాగమే. జామెట్రీ ఎలాగో, అర్థమెటిక్ ఎలాగో, ఈవెన్ మెన్సురేషన్ ఎలాగో ఇది కూడా మ్యాథమెటిక్స్ లో ఒక పార్ట్ అనమాట. వన్ ఆఫ్ ద పార్ట్, ఒక బ్రాంచ్ అనమాట. విచ్ ఈజ్ న్యూమరికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎన్ ఈవెంట్. ఇక్కడ ఈవెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక రోజు రెయిన్ వస్తుందా రాదా అంటే మనం ఏం చెప్తూ ఉంటాం ఆన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ మనకి క్లౌడ్స్ అయ్యి ఫామ్ అయినట్లయితే రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అంటాం. అట్లా కాకుండా షైనీగా ఉంటే మనం ఏం చేస్తాం చాలా తక్కువ ఛాన్స్ ఉంది అంటాం. దాన్నే మనం న్యూమరికల్ గా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే దాన్నే మనం ప్రాబబిలిటీ అంటాం అనమాట. అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరగడానికి ఉండే అవకాశాలను మనం నెంబర్స్ పరంగా ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్పాను అనుకోండి, అంటే రెయిన్ రావడానికి ఒక 70% ఛాన్స్ ఉంది అంటే మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేసాం న్యూమరికల్ గా ఎక్స్ప్రెస్ చేసాం. లేకపోతే రెయిన్ రావడానికి ఓన్లీ 20% మాత్రమే ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా మనం న్యూమరికల్ గా ఎక్స్ప్రెస్ చేసాం కదా. ఇట్లా ఒక ఈవెంట్ యొక్క అక్కరెన్స్ ని అంటే జరగడానికి ఉండే అవకాశాలని మనం న్యూమరికల్ గా అంటే సంఖ్యాత్మకంగా ఎక్స్ప్రెస్ చేయడాన్ని ప్రాబబిలిటీగా చెప్పుకుంటాం అనమాట. అయితే మనకి ప్రాబబిలిటీలో ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన కొన్ని టర్మ్స్ ఉన్నాయన్నమాట. అదేంటో ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అంటే మనం ఏదైనా ఒకటి చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాసింగ్ ఏ కాయిన్ అంటే మనం ఒక కాయిన్ తీసుకుని టాస్ చేయడం, అదేమవుతుంది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనమాట. అలాగే రోలింగ్ ఏ డైస్, మనం డైస్ని ఉపయోగిస్తాం కదా గేమ్స్ అయ్యి ఆడడానికి. స్నేక్ అండ్ ల్యాడర్ ఇట్లాంటి గేమ్స్ ఆడడానికి మనం డైస్ని ఉపయోగిస్తాం. ఆ డైస్ ఏ షేప్లో ఉంటుంది ఒక క్యూబ్ షేప్లో ఉంటుంది. దానికి 6 ఫేసెస్ ఉంటాయి. ప్రతి ఫేస్ మీద ఎయిదర్ నెంబర్స్ ఆర్ డాట్స్ ఉంటాయి అనమాట 1 to 6 వరకు కదా. ఓకే, అప్పుడు ఆ డైస్ని రోల్ చేయడం అనేది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనమాట. అట్లాగే మనకి డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక కట్ట అంటాం కదా, ప్లేయింగ్ కార్డ్స్ ఆడడానికి ఉపయోగించే అందులోంచి మనం ఒక కార్డు తీయడం అనేది ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అవుట్కమ్స్. ఇప్పుడు ఆ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో మనకి పాసిబుల్ ఈవెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కాయిన్ని టాస్ చేశాను, అప్పుడు మనకి ఏం రావడానికి ఛాన్స్ ఉంది హెడ్ రావచ్చు, టైల్ రావచ్చు. అవి అవుట్కమ్స్ అవుతాయి అనమాట. అంటే మనం కాయిన్ టాస్ చేసినప్పుడు అవుట్కమ్స్ ఏమిటి అంటే ఎయిదర్ హెడ్ ఆర్ టైల్, ఇవి అవుట్కమ్స్ అవుతాయి ఎప్పుడు కాయిన్ ని టాస్ చేసినప్పుడు అనమాట. అదే మనం డైస్ ని రోల్ చేసామనుకోండి అప్పుడు అవుట్కమ్స్ ఏమవుతాయి అంటే 1 నుంచి 6 వరకు ఉన్న ఏదో ఒక నంబర్ రావచ్చు. అవన్నీ కూడా మనకి అవుట్కమ్స్ అవుతాయి. అంటే ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఇవి అవుట్కమ్స్ అన్నమాట. నెక్స్ట్ మనం ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుకున్నాం, అవుట్కమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మనకి శాంపిల్ స్పేస్. మనం సెట్ ఆఫ్
ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ కాల్డ్ శాంపిల్ స్పేస్. అంటే మనం అన్ని అవుట్కమ్స్ ని ఒక సెట్ లో రాసినట్లయితే దాన్నే శాంపిల్ స్పేస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డైస్ ని రోల్ చేసినప్పుడు మనకి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఏంటి 1 2 3 4 5 6 కదా. వీటన్నిటిని మనం ఒక సెట్ బ్రాకెట్ లో రాసాం అనుకోండి, దీన్ని మనం ఏమంటాం అనమాట, శాంపిల్ స్పేస్ అంటాం అనమాట. దీన్ని ఎస్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. అలాగే మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు మనకి శాంపిల్ స్పేస్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే హెచ్ అండ్ టైం అంటే హెచ్టి అవుతుంది అనమాట. ఇది శాంపిల్ స్పేస్. అంటే శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, మనకి సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఓకే, నెక్స్ట్ ఈవెంట్. మనం ఎక్కువగా ఈ ప్రాబబిలిటీ లెసన్ లో ఈవెంట్స్ గురించే మాట్లాడుకుంటాం అనమాట. అసలు ఈవెంట్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను కాయిన్ ని టాస్ చేశాను, అప్పుడు హెడ్ రావడం అనేది ఒక ఈవెంట్ అనమాట. అలాగే టైల్ రావడం అనేది మరొక ఈవెంట్ అనమాట. మనం ఆ ఈవెంట్స్ కి ప్రాబబిలిటీని కాల్కులేట్ చేస్తాం ఈ లెసన్ లో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ ని రోల్ చేశాను, అప్పుడు ప్రైమ్ నెంబర్ రావాలి అనేది ఒక ఈవెంట్ అవుతుంది, లేకపోతే ఈవెన్ నెంబర్ రావడం అనేది ఒక ఈవెంట్, లేకపోతే ఆడ్ నెంబర్ రావడం అనేది ఒక ఈవెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్స్. అంటే ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి ఈవెంట్ మీద ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాయిన్ ని టాస్ చేశాను, నాకు హెడ్ రావాలి. కాయిన్ ని టాస్ చేయడం అనేది ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అవుట్కమ్స్ ఏంటి, హెడ్ ఆర్ టైల్స్ అనేవి అవుట్కమ్స్. అవి సెట్ లో రాస్తే అది శాంపిల్ స్పేస్. ఇప్పుడు నాకు కాయిన్ ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడం అనేది ఒక ఈవెంట్ అవుతుంది. ఇప్పుడు ఆ హెడ్ రావడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఇప్పుడు కాయిన్ టాస్ చేసినప్పుడు ఆ కాయిన్ మీద మనకి ఎన్ని హెడ్స్ ఉంటాయి, ఒకే ఒక హెడ్ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్ ఏమవుతుంది అనమాట, హెడ్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని సాధారణంగా మనం ఏం చేస్తాం, ఈ అనే సెట్ తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఈ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. ఇది సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. ఈ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డైస్ ని రోల్ చేశాను, అదేంటి మనకి ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. అప్పుడు అవుట్కమ్స్ ఏంటంటే 1 2 3 4 5 6 ఇవన్నీ అవుట్కమ్స్ అనమాట. శాంపిల్ స్పేస్ అంటే వాటన్నిటిని తీసుకెళ్లి మనం ఒక సెట్ బ్రాకెట్ లో రాసినట్లయితే అది శాంపిల్ స్పేస్ అవుతుంది. మనకి ఇప్పుడు ఈవెంట్ గురించి మాట్లాడుకున్నాం. నేను డైస్ ని రోల్ చేసినప్పుడు గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ రావాలి అన్నాను అనుకోండి, అదొక ఈవెంట్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి, ఈ 1 2 3 4 5 లో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఏంటి 2 3 5 ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటాం అనమాట. ఇప్పుడు సెట్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ని మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఈ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2 3 5 అనమాట. ఇది మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. ఈ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనేవి దేని మీద ఆధారపడి ఉంటాయి, ఈవెంట్ మీద ఆధారపడి ఉంటాయి అనమాట. నెక్స్ట్ అన్బయాస్డ్. అన్బయాస్డ్ అనే పదం కాయిన్ విషయంలో వింటాం అనమాట. మనకి ఏదైనా 2 టీమ్స్ మధ్యలో మనం గేమ్ ని కండక్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ని కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరు లేకపోతే ఫీల్డింగ్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, కాయిన్ ని టాస్ చేస్తాం. ఎందుకంటే అది అన్బయాస్డ్ అంటే ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ మీద అది ఆధారపడదు అనమాట. అంటే ఆ టాసింగ్ అనేది మనకి బయట విషయాలు ప్రభావితం చేయలేవు అనమాట. ఎవరు ప్రభావితం చేయలేరు. ఇట్లాంటి విషయాన్ని మనం ఏమంటాం, అన్బయాస్డ్ అంటాం అనమాట. అంటే ఇన్ఫ్లుయెన్స్ కానిది, ఎక్స్టర్నల్ ఎఫెక్ట్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ కాని దాన్ని మనం అన్బయాస్డ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. నెక్స్ట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. అంటే ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నట్లయితే వాటిని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు ఈవెన్ నెంబర్ రావడానికి ఎన్ని ఛాన్సెస్ ఉంటాయో అలాగే ఆడ్ నెంబర్ రావడానికి కూడా అన్ని ఛాన్సెస్ ఉంటాయి కదా. అంటే ఈవెన్ నెంబర్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి, మనకి 2 4 6. అదే ఆడ్ నెంబర్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి 1 3 5. రెండిటికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి కదా. వీటినే మనం ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటాం అనమాట. అట్లాగే మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో టైల్ రావడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది కదా. కాబట్టి అవి రెండు కూడా ఏమవుతాయి అనమాట, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవుతాయి అనమాట. అట్లాగే మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి ప్రీవియస్ టెక్స్ట్ బుక్ లో అయితే సెట్స్ అనే చాప్టర్ ఉండేది అనమాట. అందులో మనకి ఈ సెట్స్ గురించి క్లియర్ డెఫినేషన్ అట్లాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి.
అయితే అక్కడ మనం కార్డినల్ నెంబర్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, శాంపిల్ స్పేస్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నాం కదా. ఈ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ ని ఎట్లా డిఫైన్ చేస్తారంటే, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ కార్డినల్ నెంబర్. అంటే ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాని ఆ సెట్ యొక్క కార్డినల్ నెంబర్ అంటాం అనమాట. ఇక్కడ ఎస్ అనేది ఒక సెట్ కదా, దాని యొక్క కార్డినల్ నెంబర్ ని మనం ఎన్ ఆఫ్ ఎస్ అని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఎస్. సాధారణంగా మనం సెట్ లో ఉండే ఈ ఐటమ్స్ ని ఎలిమెంట్స్ అంటాం. సెట్ లో సాధారణంగా నెంబర్స్ ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, నేమ్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ అనేది ఏంటన్నమాట, కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి సెట్ ఎస్ అనమాట. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది, 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అంటే ఈ అనే సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈ విషయంలో 1 అనమాట. ఇక్కడ మనకి ఈ అనే సెట్ లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. ఇది కార్డినల్ నెంబర్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ప్రాబబిలిటీ అనేది 2 రకాలుగా ఉంటుంది అనమాట. అందులో ఫస్ట్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ, దీన్నే మనం ఎంపరికల్ ప్రాబబిలిటీ అంటాం. ఇది ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడం అనే దానికి ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలన్నమాట, వీలైనన్ని ఎక్కువ ట్రైల్స్ వేయాలన్నమాట. అంటే ఒక కాయిన్ తీసుకోవాలి, టాస్ చేయాలి. ఒకసారి టాస్ చేసాం, అప్పుడు టైల్ వచ్చింది, నోట్ చేసుకున్నాం. రెండోసారి టాస్ చేసాం, అప్పుడు హెడ్ వచ్చింది, నోట్ చేసుకున్నాం. అట్లా మనం చేస్తూ ఉన్నప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ చేసాం. ట్రైల్స్ అనేవి 10 టైమ్స్, అంటే 10 టైమ్స్ మనం టాస్ చేసాం. అప్పుడు హెడ్స్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 6 టైమ్స్ వచ్చింది, టైల్ ఏమో 4 టైమ్స్ వచ్చింది అనమాట. అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ అంటే మనకి హెడ్ రావడం అనే ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఆ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని P ఆఫ్ E తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ మనకి ఈవెంట్ ఏంటి, హెడ్ రావడం. ఓకే, హెడ్ రావడం అనేది ఈవెంట్ అనమాట. దీని ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయడానికి మనకి ఈ ఎక్స్పెరిమెంటల్ ఆర్ ఎంపెరికల్ ప్రాబబిలిటీలో మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తాం అనమాట, నంబర్ ఆఫ్ ట్రైల్స్ ఇన్ ఇచ్ ద ఈవెంట్ హ్యాపెండ్. అంటే ఇందులో మనకి అంటే 10 టైమ్స్ మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు అందులో హెడ్ అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది మనకి, ఇది ఫేవరబుల్ అనమాట. ఎన్ని, 6 టైమ్స్. కాబట్టి మనం 6 అని రాస్తాం బై ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ ట్రయల్స్. అంటే మొత్తం ఎన్ని టైమ్స్ మనం కాయిన్ ని టాస్ చేసాము, 10 టైమ్స్ టాస్ చేసాం. అంటే కాబట్టి 6/10. ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, లేకపోతే దాన్ని డెసిమల్స్ లోకి మారుస్తాం. దీన్ని అవసరమైతే 0.6 అని రాయొచ్చు అనమాట. కాబట్టి మనం కాయిన్ ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడం అనే ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అవుతుంది అనమాట, 0.6 అవుతుంది అనమాట. అయితే యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం, కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ టైలు రావడం అనేవి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. అప్పుడు రెండిటికి సమాన అవకాశాలు ఉండాలి అనుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది, హెడ్ రావడం యొక్క ప్రాబబిలిటీ 0.5 ఉండాలి, అట్లాగే టైల్ రావడం యొక్క ప్రాబబిలిటీ అనేది 0.5 ఉండాలి. కానీ దాన్ని ఎక్స్పెరిమెంటల్ గా చేసినప్పుడు అది ఎగ్జాక్ట్లీ 0.5కి సమానమయ్యే అవకాశం లేదనమాట. అది ఎప్పుడు రీచ్ అవుతుందంటే మనం వీలైనన్ని ఎక్కువ టైమ్స్ ఆ ట్రయల్స్ ని కన్ఫర్మ్ చేసినప్పుడు, ఆ ఎక్స్పెరిమెంట్ ని చేసినప్పుడు అది మనకి 0.5కి దగ్గరగా వస్తుంది అనమాట. ఆ హెడ్ యొక్క ప్రాబబిలిటీ కావచ్చు, టైల్ యొక్క ప్రాబబిలిటీ కావచ్చు అనమాట. అయితే ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అనేది అన్ని సమయాల్లో సాధ్యం కాదు. కొన్ని సమయాల్లో ఇది చాలా కష్టంతో కూడిన పని అవ్వచ్చు. అంటే ఇప్పుడు కాయిన్ ని ఒక 1000 టైమ్స్ మనం టాస్ చేయాలంటే అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అట్లాగే కొన్ని సమయాల్లో మనకి అది చాలా ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాకెట్ ని లాంచ్ చేస్తున్నాం, అది సక్సెస్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత, ఫెయిల్ అవడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే ఆ రాకెట్ లాంచింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ తో కూడిన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కి రిలేటెడ్ గా ఉంటుంది. కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ తో సమానం అనమాట. కాబట్టి ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రాబబిలిటీ అనేది కష్ట సాధ్యమైన పని అనమాట. అంటే ఎక్స్పెరిమెంటల్ గా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడిన పనిగా మనం కాల్కులేట్ చేస్తాం. అందువల్ల మనం సాధారణంగా ఈ చాప్టర్ అంతా కూడా మనం ఏం చేస్తామట, థియరిటికల్ ఆర్ క్లాసికల్ ప్రాబబిలిటీ గురించే మాట్లాడుకుంటాం. అంటే ఇక్కడ ప్రాబబిలిటీ అంటే
మనం దాన్ని థియరిటికల్ ప్రాబబిలిటీగా అర్థం చేసుకోవాలి మనం ఈ లెసన్లో అన్నమాట. ఇక్కడ థియరిటికల్ ప్రాబబిలిటీ అంటే మనం మన అనుభవాల్ని బేస్ చేసుకుని మనం ప్రాబబిలిటీని, ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని కాల్కులేట్ చేస్తాం. ఇక్కడ ఏ విధమైన ఎక్స్పెరిమెంట్స్ చేయం మనం, అంటే ట్రయల్స్ వేయం అనమాట. ఇప్పుడు కాయిన్ టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే మనకి కాయిన్లో మనకి 2 అవుట్కమ్స్ ఉంటాయని, అవి రెండు కూడా ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అని. కాబట్టి మనకి ఇక్కడ హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అవుతుందంటే, ఇక్కడ కాయిన్ టాస్ చేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్ ఏంటి, హెడ్ టైల్. అంటే ఇక్కడ మనకి n ఆఫ్ s శాంపిల్ స్పేస్ అంటే కార్డినల్ నెంబర్ ఆఫ్ s ఎంత అవుతుంది, 2 అవుతుంది. అట్లాగే మనకి ఇప్పుడు హెడ్ రావడం అంటాం కాబట్టి ఇందులో ఎన్ని హెడ్లు ఉన్నాయి, 1 హెడ్ ఉంది. కాబట్టి ఇక్కడ n ఆఫ్ e ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి అప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ P ఆఫ్ E ని కాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటనమాట, నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E. అంటే E కి ఫేవరబుల్ గా ఉన్న ఇక్కడ ఈవెంట్ అంటే మనకి హెడ్ రావడం, దానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, 1 కదా, అంటే 1 రాస్తాం న్యూమరేటర్ లో. అలాగే నంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్, ఆ ఎక్స్పెరిమెంట్ లో మనకి అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, మనకి 2 ఉన్నాయి కదా, 2 అవుతుంది, అంటే 1/2 అవుతుంది అనమాట. మనం ఇదే ఫార్ములాని షార్ట్ కట్ ఎలా రాయొచ్చు అంటే P ఆఫ్ E ఈక్వల్ టు n ఆఫ్ E. ఇక్కడ n ఆఫ్ E అంటే అర్థం ఏంటనమాట, నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు E అనమాట, లేకపోతే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అని కూడా రాయొచ్చు, బై n ఆఫ్ s. n ఆఫ్ s అంటే ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నమాట. మన ఫార్ములాని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే P ఆఫ్ E ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు E బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ రాసినా పర్వాలేదు, లేకపోతే P ఆఫ్ E ఈక్వల్ టు n ఆఫ్ E బై n ఆఫ్ s. n ఆఫ్ E అంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు E బై n ఆఫ్ s అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఏంటన్నమాట, వీ విల్ బ్రైఫ్లీ రిఫర్ టు థియరిటికల్ ప్రాబబిలిటీ యాజ్ ఏ ప్రాబబిలిటీ. ఇక్కడ మనం ఈ చాప్టర్ లో ప్రాబబిలిటీ అనగానే దేనిగా భావించాలని, థియరిటికల్ ప్రాబబిలిటీగా భావించాలన్నమాట. ఇక్కడ ఏ విధమైన ఎక్స్పెరిమెంట్స్ చేయమన్నమాట. ఓకే, నెక్స్ట్ దిస్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ వాజ్ గివెన్ బై పియరే సైమన్ లాప్లాస్ ఇన్ 1795. అంటే ఈ ప్రాబబిలిటీ యొక్క డెఫినేషన్ ని ఫస్ట్ టైం ఇచ్చింది ఎవరంటే 1795 లో పియరే సైమన్ లాప్లాస్ అనే పర్సన్ ఇవ్వడం జరిగింది అనమాట ఈ డెఫినేషన్ ని. ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ప్రాబబిలిటీ థియరీ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద 16th century when an Italian physician and mathematician J. Cardan wrote the first book on the subject, the Book of Games of Chance. అంటే జే కార్డాన్ రాసిన ఒక బుక్, ఆ బుక్ పేరు ఏంటంటే ద బుక్ ఆఫ్ గేమ్స్ ఆఫ్ ఛాన్స్ అనే బుక్. తర్వాత ఈ ప్రాబబిలిటీ అనే కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది అనమాట, లైమ్ లైట్ లోకి వచ్చినది. అప్పటి వరకు ఈ కాన్సెప్ట్ గురించి మనకి ఈ సబ్జెక్ట్ గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు అనమాట. ఎప్పుడైతే జే కార్డాన్ ఈ బుక్ ని రిలీజ్ చేశాడో అప్పుడు ఈ ప్రాబబిలిటీ అనేది లైమ్ లైట్ లోకి వచ్చింది. అలాగే ఈ ప్రాబబిలిటీ అనే ఈ సబ్జెక్టు డెవలప్మెంట్ లో మనకి ఎక్కువగా కృషి చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరంటే జేమ్స్ బెర్నౌలీ, అలాగే ఏడి మోరీ, అలాగే పియరే సైమన్ లాప్లాస్. ఈ ముగ్గురు వ్యక్తుల్ని చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళు ప్రాబబిలిటీ యొక్క డెవలప్మెంట్ లో విశేషమైన కృషి చేశారని చెప్పవచ్చు. ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 1. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఈ ఎగ్జాంపుల్ 1 ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ when a coin is tossed once. Also find the probability of getting a tail. ఓకే, ఇక్కడ మనం ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు మనకి హెడ్ రావడానికి ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయమంటున్నారు. అట్లాగే టైల్ రావడానికి కూడా ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయమంటున్నారు. దీన్ని మనం చెప్పుకున్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని స్టెప్ బై స్టెప్ చేయాలంటే ఎలా చేయొచ్చు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం శాంపుల్ స్పేస్ ని డిసైడ్ చేయాలి. శాంపుల్ స్పేస్ అనేది సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు ఉండే అన్ని అవుట్కమ్స్ ఏంటి, హెడ్ అండ్ టైల్. ఇది శాంపుల్ స్పేస్ అన్నమాట. ఇప్పుడు దీని యొక్క కార్డినల్ నెంబర్ n ఆఫ్ s ఈక్వల్ టు ఏమవుతుంది, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి n ఆఫ్ s ఈక్వల్ టు 2 అవుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ హెడ్ రావడానికి ప్రాబబిలిటీని కాల్కులేట్ చేయాలి. అంటే గెటింగ్ ఏ హెడ్.
ఓకే, ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ప్రతి ఈవెంట్కి 3 స్టెప్స్ వస్తాయి. ఈ 3 స్టెప్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే చాలు, మనం ప్రాబిలిటీకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి. ఏంటంటే ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ అంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. ఇక్కడ ఫార్ములా ఏం చెప్పుకున్నాం షార్ట్ కట్ లో? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. దీన్నే మనం ఎలా రాయొచ్చు? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 2. అలాగే హెడ్, ఇందులో హెడ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కదా, అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 1. ఇవి రెండు మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎన్ ఆఫ్ ఈ ప్లేస్ లో 1, ఎన్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో 2 అనమాట. అంటే 1/2 అనమాట. ఇక్కడ మనకి ఒక కాయిన్ ని టాస్ చేసినప్పుడు హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటే 1/2 అనమాట. అట్లాగే మనకి టైల్ రావడానికి కూడా ప్రాబిలిటీని కాల్కులేట్ చేయమన్నారు కదా. ఓకే, దాన్ని కూడా కాల్కులేట్ చేద్దాం. ఇక్కడ గెటింగ్ ఏ టైల్. ఇక్కడ మనకి ఏం కావాలి? 2 వాల్యూస్ కావాలి. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ అండ్ ఎన్ ఆఫ్ ఈ. థర్డ్ స్టెప్ లో ఏం చేస్తాం? ప్రాబిలిటీ కాల్కులేట్ చేస్తాం. పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ ఫార్ములా ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఎంత మనకి? 2 కదా. 2. మనకి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మనకి ఒక ప్రాబ్లం లో ఇట్లాంటివి ఈవెంట్స్ అనేవి ఒక 4 or 5 ఇచ్చి కాల్కులేట్ చేయమంటారు కదా. ఆ ఈవెంట్స్ అన్నిటికీ కూడా, ఆ ప్రాబ్లం వరకు ఆ ఈవెంట్స్ అన్ని కూడా 99% ఎన్ ఆఫ్ ఎస్ అనేది మారదు అనమాట. 1 or 2 కేసెస్ లో మాత్రమే ఎన్ ఆఫ్ ఎస్ మారడానికి ఛాన్స్ ఉంది. అవి ఏంటనేది మనం నెక్స్ట్ టాపిక్ లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనకి టైల్స్ ఎన్ని ఉంటాయి? మనకి ఇందులో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ టైల్ కి ఒకటే ఉంది కదా. ఇక్కడ కూడా ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎన్ ఆఫ్ ఈ ప్లేస్ లో 1 రాస్తాం, ఎన్ ఆఫ్ ఎస్ ప్లేస్ లో 2. అంటే ఇక్కడ మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ టైల్ కూడా మనకి 1/2. అంటే రెండు సమానంగా ఉన్నాయి కదా, కాబట్టి హాఫ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే హెడ్ రావడానికి హాఫ్ ఛాన్స్ ఉంటే టైల్ రావడానికి హాఫ్ ఛాన్స్ ఉందని అనుకుంటాం కదా. ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం యొక్క ఆన్సర్ అయినా సరే చాలా ఈజీగా రాబట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. ఇక్కడ మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ గురించి చెప్పుకున్నాం కదా, అంటే సమాన అవకాశాలు ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాగ్ లో 2 బ్లూ బాల్స్ ఉన్నాయి, అలాగే 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను 2 ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఈ బ్యాగ్ లో అన్ని కూడా ఈక్వల్ సైజ్ లో ఉన్నాయి. ఆ బ్యాగ్ లోపలికి చూడకుండా మనం ఒక బాల్ ని పికప్ చేసినప్పుడు, తీసినప్పుడు బ్లూ బాల్ రావడము అలాగే రెడ్ బాల్ రావడం అనే 2 డిఫరెంట్ ఈవెంట్స్. ఇవి రెండు యొక్క అవుట్కమ్స్ అనేవి ఈక్వల్లీ లైక్లీ అవుతాయి. అంటే మనం బ్లూ బాల్ డ్రా చేయడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అలాగే రెడ్ బాల్స్ డ్రా చేసినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. అప్పుడు ఇవి రెండు మనకి ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అవ్వవు అనమాట ఈ సందర్భంలో. కానీ మనం చాప్టర్ లో ఆల్మోస్ట్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ గా భావించి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి. ఏ బ్యాగ్ కంటైన్స్ ఏ రెడ్ బాల్, ఏ బ్లూ బాల్ and a yellow ball. All the balls being the same size. Kritika takes out a ball from the bag without looking into it. What is the probability that she takes out the yellow ball, red ball, blue ball? ఇక్కడ మనకి ఈ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ లో 3 ఈవెంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీని మనం కాల్కులేట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, వీటిని కాల్కులేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ మనం ఒక బాల్ ని డ్రా చేసినప్పుడు అది ఎల్లో బాల్ అవడానికి ప్రాబబిలిటీని కాల్కులేట్ చేద్దాం. ఓకే, ఎల్లో బాల్. ఓకే, ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి. అదేంటి? ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఈ. ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మనకి బ్యాగ్ లో ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 3 బాల్స్ ఉన్నాయి. ఒకటి రెడ్ బాల్, ఒకటి బ్లూ బాల్ అండ్ 1 ఎల్లో బాల్. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? ఇక్కడ మనకి 3. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ ఏమవుతుంది? 3 అవుతుంది. ఇప్పుడు ఈవెంట్ ఏంటి? మనకి ఎల్లో బాల్ రావడం.
దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? అందులో మనకి ఎల్లో బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది కదా. కాబట్టి ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. ఇప్పుడు మనకి ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ పి ఆఫ్ ఈ ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1/3 అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ ఈవెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఏంటి, మనకి ఆ బాల్ ని డ్రా చేసినప్పుడు అది రెడ్ బాల్ అవడానికి ప్రాబిలిటీ ఎంత? ఇక్కడ రెడ్ బాల్ రావడం అనేది ఈవెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి, ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఎన్ ఆఫ్ ఈ, అలాగే మనం పి ఆఫ్ ఈ, ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్. అవసరమైతే దీన్ని ఎట్లా రాయొచ్చు? పి ఆఫ్ వై అని కూడా రాయొచ్చు, అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ఎల్లో బాల్ అని. దీన్ని ఎలా రాయొచ్చు? పి ఆఫ్ ఆర్ అని రాయొచ్చు, అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ అనమాట. ఓకే, లేకపోతే 2 డిఫరెంట్ కాబట్టి E1, E2, E3 అని కూడా రాయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఎన్ ఆఫ్ ఎస్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 3. ఇక్కడ మనకి రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి బ్యాగ్ లో? రెడ్ బాల్ కూడా ఒక్కటే ఉంది కదా. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. మనకి ప్రాబిలిటీని కాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా మనకి ఎంత వస్తుంది? 1/3 అవుతుంది. అట్లాగే నెక్స్ట్ బ్లూ బాల్. అంటే ఆ బ్యాగ్ నుంచి మనం ఒక బాల్ డ్రా చేసినప్పుడు అది బ్లూ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ అండ్ పి ఆఫ్ ఈ. ఓకే, ఎన్ ఆఫ్ ఎస్ ఇక్కడ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 3. ఎన్ ఆఫ్ ఈ అంటే బ్లూ బాల్ రావడానికి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? ఆ బ్యాగ్ లో మనకి ఎన్ని బ్లూ బాల్స్ ఉన్నాయి? ఒకే ఒక బ్లూ బాల్ ఉంది. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఏమవుతుంది? 1 అవుతుంది. పి ఆఫ్ ఈ ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1/3 అవుతుంది అనమాట. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో ఇంకో ఈవెంట్ ఇచ్చారు మనకు, ఏంటంటే మనకి వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4th రామ్ ఉంది, వైట్ బాల్. దీన్ని చేయాలనుకుంటున్నాం. ఇక్కడ 4th ఈవెంట్ ఏంటంటే వైట్ బాల్ రావడం అన్నమాట. ఇక్కడ మనకి 2 వాల్యూస్ కావాలి కదా. ఏంటవి? ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ. అంటే తర్వాత మనం ప్రాబిలిటీని కాల్కులేట్ చేస్తాం. ఫార్ములా ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3 అవుతాయి. ఓకే, ఇక్కడ మనకి ఆ బ్యాగ్ లో అసలు వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయంటే ఒక్క వైట్ బాల్ కూడా లేదు కదా. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 0 అవుతుంది అప్పుడు అనమాట. అంటే ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 0 అవుతుంది. వాల్యూస్ రాసినట్లయితే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 0/3, 0/anything is 0. అంటే ఇక్కడ మనకి వైట్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనమాట? 0. ఓకే, నెక్స్ట్ ఎలిమెంటరీ ఈవెంట్స్. అసలు an event having only one outcome of the experiment is called an elementary event. అంటే మనకి ఏదైనా ఒక ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్ ఒక్కటే ఉంటే దాన్ని ఎలిమెంటరీ ఈవెంట్ అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాయిన్ గురించి మాట్లాడుకుంటున్నాను. హెడ్ రావడం అనే ఈవెంట్ కి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? ఓన్లీ హెచ్ మాత్రమే, ఒక్కటే ఉంటుంది. అలాగే టైల్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్ ఏముంటుంది? టీ, ఒక్కటే ఉంటుంది. దీన్ని మనం ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటారనమాట. అంటే హెచ్ అనేది ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అయితే టైల్ రావడం అనేది ఒక ఎలిమెంటరీ ఈవెంట్ అవుతుంది అనమాట. అలాగే నేను డైస్ ని రోల్ చేస్తున్నాను, అప్పుడు నాకు గెటింగ్ 1 అనమాట. 1 రావడం అనేది దానికి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయి? ఒకటే ఉంటుంది. కాబట్టి అది ఒక ఎలిమెంటరీ ఈవెంట్. 2 రావడం అనేది దానికి కూడా ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటే ఉంటుంది కదా. అలాగే 3 రావడం అనేది దానికి కూడా ఒక ఫేవరబుల్ అవుట్కమ్స్. కాబట్టి 1 రావడము, 2 రావడం ఇవన్నీ కూడా మనకి ఎలిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ద సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ద ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ ఆల్వేస్ 1. ఇది మనకి 1 మార్క్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ ని యాడ్ చేస్తే ఎప్పుడు 1 కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చూద్దాం, కాయిన్ విషయంలో చూద్దాం.
మనం ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అంటే హెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1 బై టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 2. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ టైల్, దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1 టోటల్ అవుట్కమ్స్ ఎన్ని? 2. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఇవి రెండు కూడా మనకి ఎలిమెంటరీ ఈవెంట్స్. కాబట్టి ఈ రెండింటి యొక్క సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ 1 కి ఈక్వల్ అవుతుంది చూడండి. అంటే P ఆఫ్ H ప్లస్ P ఆఫ్ T ఈక్వల్ టు 1/2 ప్లస్ 1/2 ఈక్వల్ టు 1 ప్లస్ 1, రెండింటికి డినామినేటర్ 2 ఉంది కదండి, 2/2 ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట. ఇట్లా మనం ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లో అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబిలిటీస్ ని యాడ్ చేస్తే ఆల్వేస్ 1 కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైస్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకు ముందే ఎగ్జాంపుల్ నే తీసుకుందాం. ఇక్కడ బ్యాగ్ లో మనకి 3 బాల్స్ ఉన్నాయి. అవి ఏంటి? మనకి రెడ్ బాల్, బ్లూ బాల్ అండ్ ఎల్లో బాల్. వాటన్నిటికీ కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ చూడండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. కాబట్టి వీటిని ఏమనొచ్చు అనమాట? ఎలిమెంటరీ అవుట్కమ్ ఈవెంట్స్ అనవచ్చు అనమాట. వీటన్నిటి యొక్క ప్రాబిలిటీస్ ని యాడ్ చేస్తే మనకు 1 వస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో బాల్ రావడం P ఆఫ్ Y అనుకుందాం, ప్లస్ నెక్స్ట్ రెడ్ బాల్ రావడం P ఆఫ్ R అనుకుందాం. అట్లాగే నెక్స్ట్ బ్లూ బాల్ రావడం P ఆఫ్ B అనుకున్నట్లయితే వీటన్నిటి ప్రాబిలిటీస్ ని యాడ్ చేసాం అనుకోండి. ఇక్కడ 1/3 వచ్చింది, నెక్స్ట్ 1/3 ప్లస్ 1/3 అన్ని లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి మనం న్యూమరేటర్స్ యాడ్ చేస్తాం. 1 ప్లస్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3/3 ఈక్వల్ టు 1 అయింది కదా. ఈ విధంగా మనకి ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ లో సమ్ ఆఫ్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఆల్వేస్ 1 అవుతుందని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. మనకి ఆబ్జెక్టివ్ బిట్ గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. అట్లాగే డైస్ P ఆఫ్ 1 అంటే 1 రావడానికి ప్రాబిలిటీ ఎంత అవుతుంది? P ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి 1 రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది డైస్ ని రోల్ చేసినప్పుడు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6. అలాగే P ఆఫ్ 2 కూడా మనకి 2లు ఎన్ని ఉంటాయి? మనకి డైస్ మీద 1 ఉంటుంది. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి? 6. అట్లా మనకి అన్ని 1/6 1/6 వస్తాయి కదా. వాటన్నిటిని యాడ్ చేసినప్పుడు కూడా ఫైనల్ మన ఆన్సర్ ఎంత వస్తుంది అనమాట? 1 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. సపోజ్ we throw a dice once. What is the probability of getting a number greater than 4? What is the probability of getting number less than or equal to 4 అన్నమాట. అంటే ఇక్కడ మనం ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు ఇక్కడ 2 ఈవెంట్స్ ఇచ్చారు. ఆ 2 ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్ ని కాల్కులేట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లం మనకి వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే 4 కన్నా పెద్ద నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అంటాడు. ఒకవేళ మనం శాంపుల్ స్పేస్ అట్లాగే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళినట్లయితే ఎలా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. దీన్ని మనకి కొంచెం 4 మార్క్స్ క్వశ్చన్ గా అడిగారు అనుకోండి. అప్పుడు శాంపుల్ స్పేస్ మనకి డైస్ కాబట్టి మనం శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 1 2 3 4 5 6 అవుతుంది. అప్పుడు n ఆఫ్ s ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇప్పుడు ఈ ఈవెంట్ కి మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి? ఏమడిగాడు ఇక్కడ? ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 4 అంటే 4 కంటే పెద్ద నెంబర్స్ ఇందులో ఏమున్నాయి? 5 అండ్ 6. అప్పుడు n ఆఫ్ e ఈక్వల్ టు ఏమవుతుంది? 2 అవుతుంది. ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ P ఆఫ్ e ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? n ఆఫ్ e బై n ఆఫ్ s అని చెప్పుకున్నాం. ఇక్కడ n ఆఫ్ e ఎంత? 2 బై n ఆఫ్ s ఎంత? 6. ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం. 2 టేబుల్ 1 టైం అండ్ 3 టైమ్స్ అంటే 1/3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? ఇక్కడ మనకి సెకండ్ ఈవెంట్ అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్ గా రాస్తున్నాం n ఆఫ్ s ఈక్వల్ టు 6. ఇది మారదు కదా. ఇప్పుడు ఈ మారుతుంది ఇక్కడ మనకి, ఎందుకంటే ఈవెంట్ సెకండ్ ఈవెంట్ వేరే ఈవెంట్ కదా. దీని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయో చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4? 4 అంతకంటే చిన్న నెంబర్ రావడం అనేది. దీనికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుతాయి మనకి? 1 2 3 4 ఇవి అవుతాయి కదా. 4 ఆర్ లెస్ దాన్ 4 అన్నారు కాబట్టి ఇక్కడ 4 ను కూడా తీసుకున్నాం. ఇప్పుడు n ఆఫ్ e కార్డినల్ నెంబర్ ఆఫ్ e ఏమవుతుంది? ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి.
ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ P ఆఫ్ E ఈక్వల్ టు N ఆఫ్ E బై N ఆఫ్ S ఈక్వల్ టు N ఆఫ్ E వాల్యూ ఎంత 4 బై N ఆఫ్ S 6. ఇక్కడ 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే 2/3 అవుతుంది అనమాట ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ. ఓకే, నెక్స్ట్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. అసలు వాట్ ఈస్ మెంట్ బై కాంప్లిమెంటరీ ఈవెంట్స్? కాంప్లిమెంటరీ ఈవెంట్స్ ఇన్ ఏ ప్రాబబిలిటీ ఆర్ 2 ఈవెంట్స్ దట్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అండ్ కెన్ ఓన్లీ అక్కర్ వెన్ దేర్ ఆర్ ఎగ్జాక్ట్లీ 2 అవుట్కమ్స్ అన్నమాట. అంటే మనకి ఇందులో మనం ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ అనే వర్డ్స్ విన్నాం కదా, బట్ మీనింగ్ చూద్దాం. ఇక్కడ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే అర్థం ఏమిటంటే వన్ ఈవెంట్ క్యాన్ ఓన్లీ అక్కర్ ఇఫ్ ద అదర్ డస్ నాట్. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ ని టాస్ చేసాం, అప్పుడు మనకి హెడ్ వచ్చింది అనుకోండి, ఇంక టైల్ రావడానికి ఛాన్స్ లేదు కదా. కాబట్టి ఆ రెండింటిని మనం మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటున్నాం అనమాట. అంటే ఒకటి జరిగితే రెండవ జరగడానికి ఛాన్స్ లేకపోవడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైస్ ని రోల్ చేశాను నేను, అప్పుడు ఈవెంట్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆడ్ నెంబర్ రావడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఆ రెండు ఏమవుతాయి అనమాట, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాస్టివ్. బోత్ ఈవెంట్స్ టుగెదర్ ఫిల్ అప్ ద శాంపుల్ స్పేస్. ఇప్పుడు మనం హెడ్ రావడం అనేది అలాగే టైల్ రావడం అండి, ఈ రెండు కూడా మనం ఏమనుకున్నాం, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అనుకుంటున్నాం. ఎందుకంటే హెడ్ వస్తే టైల్ రావడానికి ఛాన్స్ లేదు, టైల్ వస్తే హెడ్ రావడానికి ఛాన్స్ లేదు. ఇవి రెండు మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. నెక్స్ట్ ఎగ్జాస్టివ్ అని ఏంటంటే ఈ రెండు కలిసి మనకి శాంపుల్ స్పేస్ ని ఫామ్ చేస్తాయి అనమాట. మనం S ఈజ్ ఈక్వల్ టు కాయిన్ టాస్ చేసినప్పుడు శాంపుల్ స్పేస్ కి ఏం రాసుకుంటున్నాం, H, T గా రాసుకుంటున్నాం కదా. కాబట్టి ఈ రెండు కలిపినప్పుడు మనకి శాంపుల్ స్పేస్ వస్తుంది అని అర్థం అనమాట. ఏంటి ఎగ్జాస్టివ్ అనే పదానికి అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైస్ నే తీసుకున్నాం, ఇక్కడ మనకి ఈవెంట్ నెంబర్ రావడం అనేది ఏమవుతుంది 2, 4, 6 అవుతుంది. ఇవి ఫేవరబుల్ అవుట్కమ్స్. దీనికి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్ ఏం చెప్పాను, ఆడ్ నెంబర్ రావడం. ఎందుకంటే ఇక్కడ ఈవెంట్ నెంబర్ వస్తే ఆడ్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉండదు, ఆడ్ నెంబర్ వస్తే ఈవెంట్ నెంబర్ రావడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఇవి రెండింటిని ఏమనొచ్చు అనమాట, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అని వచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండు కలిసి మనకి శాంపుల్ స్పేస్ ఫామ్ అవుతుంది. ఈ రెండింటిని మనం క్లబ్ చేసాం అనుకోండి, S వస్తుంది కదా. క్లబ్ చేసి అసెండింగ్ ఆర్డర్ రాసినట్లయితే 1, 2, 3, 4, 5, 6 ఇది మనకి ఎగ్జాస్టివ్ అనే పదానికి అర్థం అన్నమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవ్వాలంటే మనకి ఏదైనా ఒక ఈవెంట్ లో అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లో ఈవెంట్స్ కి రెండే మనకి అవుట్కమ్స్ ఉన్నాయి, ఎయిదర్ ఈవెంట్ నెంబర్ ఆర్ ఆడ్ నెంబర్, హెడ్ ఆర్ టైల్. అవి రెండు కూడా మనకి ఏమవ్వాలంట, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవ్వాలి, అలాగే ఎగ్జాస్టివ్ అవ్వాలి. అప్పుడు ఆ రెండింటిని మనం ఏమంటాం అనమాట, కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అంటాం అనమాట. ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ద కాంప్లిమెంటరీ ఆఫ్ ద ఈవెంట్ ఈ అంటే ఈ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ని నాట్ ఈ అని కానీ లేకపోతే ఈ బార్ అని కానీ రాస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈవెంట్ నెంబర్ రావడం అనేది P ఆఫ్ E అనుకుంటే, ఈవెంట్ నెంబర్ రాకపోవడము అంటే ఆడ్ నెంబర్ రావడం అనేది ఏమవుతుందంట P ఆఫ్ E బార్ ఆర్ P ఆఫ్ నాట్ E ఇట్లా కూడా రాస్తాం అన్నమాట. అంటే ఒక ఈవెంట్ యొక్క ఈ అనే ఈవెంట్ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ని మనం ఈ బార్ తో కానీ నాట్ ఈగా కానీ రాస్తాము. అలాగే మనకి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీస్ సమ్ ఎప్పుడు కూడా 1 కి ఈక్వల్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ P ఆఫ్ H యొక్క అంటే H యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏంటి T. ఈ రెండింటి యొక్క ప్రాబబిలిటీస్ ఏంటి 1/2, 1/2. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది కదా. కాబట్టి P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈజ్ ఆల్వేస్ 1. అలాగే మనకి ఈవెంట్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత 3/6 అంటే 1/2 వస్తుంది. అలాగే ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ 3/6 అంటే అప్పుడు కూడా 1/2, 1/2, 1/2 యాడ్ చేస్తే 1 వస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ ఈక్వల్ టు 1 అవుతుంది. దీని నుంచి మనం P ఆఫ్ E ని మనం RHS లో పంపినట్లయితే P ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ P ఆఫ్ E అంటే ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ తెలిసినప్పుడు
ఈ ఫార్ములాను ఉపయోగించి దాని కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మనం కాలిక్యులేట్ చేయవచ్చు అనమాట. దీని మీద బేస్ అయ్యి మనకు 1 మార్క్ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందన్నమాట. క్వశ్చన్ ఎలా అడగొచ్చు? ఇఫ్ P of E equal to 0.95 then find P of E bar or P of not E అని అడగొచ్చు అనమాట. అంటే P of E యొక్క వాల్యూ 0.95 అయితే P of E bar యొక్క వాల్యూ ఎంత? మనకి ఈ రెండింటికి రిలేషన్ ఇక్కడే చెప్పుకున్నాం కదా. P of E bar ఈక్వల్ టు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? 1 మైనస్ P of E అని చెప్పుకున్నాం. దిస్ ఈక్వల్ టు 1 మైనస్ P of E వాల్యూ ఎంత ఇచ్చారు మనకి? 0.95 ఇచ్చారు. అంటే 1 లోంచి మనం 0.95 మైనస్ చేయాలి. ఇందులో మనకి డెసిమల్ ఉంది కానీ ఇందులో డెసిమల్ లేదు కాబట్టి అప్పుడు 1 అని డెసిమల్ నుంచి ఎలా రాయొచ్చు? 1.00 ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే పాయింట్ తర్వాత ఉండే జీరోస్ కి వాల్యూ ఉండదు కాబట్టి. ఇప్పుడు పాయింట్ కింద పాయింట్ ఉండేటి రాసినట్లయితే 0.95. ఓకే, మైనస్ చేస్తున్నాం. 0 నుంచి 5 మైనస్ చేయలేం కాబట్టి బారో తెచ్చుకుంటాం. 0, 9, 10. 10 లోంచి 5 మైనస్ చేస్తే 5. 9 మైనస్ 9 0. పాయింట్ దగ్గర పాయింట్ ఇచ్చుదాం 0 అంటే 0.05 అన్నమాట. ఇట్లా మనకి ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ తెలిసినప్పుడు దాని కాంప్లిమెంటరీ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని మనం ఈ ఫార్ములా సహాయంతో కాల్కులేట్ చేయగలం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఈ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ కి ఎగ్జాంపుల్ గా ఫ్లిప్పింగ్ ఏ కాయిన్ అండ్ గెటింగ్ హెడ్ ఆర్ టైల్. అంటే ఒక కాయిన్ ఫ్లిప్ చేసినప్పుడు లేకపోతే టాస్ చేసినప్పుడు హెడ్ రావడము లేదా టైల్ రావడం అనేవి రెండు కూడా కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. అలాగే చూసింగ్ ఏ కాన్సనెంట్ ఆర్ ఏ వొవెల్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నుంచి మనం ఒక ఆల్ఫాబెట్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది వొవెల్ రావడము అలాగే కాన్సనెంట్ రావడము అవి రెండు కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. అట్లాగే చూసింగ్ ఏ రెడ్ ఆర్ బ్లాక్ కార్డ్ ఫ్రమ్ ఏ స్టాండర్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్. అంటే ప్లేయింగ్ కార్డ్స్ అంటాం కదా, ఆ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ ని పికప్ చేసినప్పుడు అది రెడ్ కార్డ్ రావడము అలాగే బ్లాక్ కార్డ్ రావడము ఇవి రెండు కూడా మనకు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ ఈవెంట్స్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపాసిబుల్ ఈవెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అన్నమాట. దీన్ని బేస్ చేసుకుని మనం 1 మార్క్ క్వశ్చన్ ని అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఏంటంటే ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ 0 దెన్ ఇట్ ఈస్ కాల్డ్ an ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అయిందనుకోండి దాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అని పిలుస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైస్ ని రోల్ చేసినప్పుడు 7 రావడం అనేది ఒక ఈవెంట్ అనుకున్నట్లయితే దాని ప్రాబబిలిటీ ఏమవుతుంది? అసలు 7 అనే నెంబర్ డైస్ మీద ఉంటుందా? అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 0. కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి దాని యొక్క ప్రాబబిలిటీ 0 అయిపోతుంది. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 కదా. కాబట్టి దీన్ని మనం దేనికి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అనమాట? ఇంపాసిబుల్ ఈవెంట్ కి. అంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 0 అవుతుందో దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. దీన్ని ఈ క్వశ్చన్ మనకి ఎగ్జామ్ లో ఎలా అడగొచ్చు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అండ్ ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే అప్పుడు ఆన్సర్ ఏం రాయాలి? మనం 0 రాయాలి. ఓకే, అట్లా మనం చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్. ఇఫ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ 1 such an event is called a sure event or certain event. అంటే ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ 1 అయింది అనుకోండి ఆ ఈవెంట్ ని మనం షూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు 7 కంటే చిన్న నెంబర్ రావాలి అని అనుకోండి అది షూర్ ఆర్ సర్టెన్ ఈవెంట్ అవుతుంది. ఎందుకంటే మనకి 1 వచ్చినా 7 కంటే చిన్న నెంబర్ వచ్చినట్లే 2కి వచ్చినా 3 వచ్చినా 4 వచ్చినా 5 వచ్చినా 6 వచ్చినా ఏది వచ్చినా సరే దానికి ఫేవరబుల్ గానే ఉంటుంది కదా. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ n ఆఫ్ e ఈక్వల్ టు 6 అవుతుంది. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆల్రెడీ 6. కాబట్టి p ఆఫ్ e ఏమవుతుంది? n ఆఫ్ e బై n ఆఫ్ s అంటే 6/6 ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి ఇది మనకి ఏమవుతుందన్నమాట? షూర్ ఈవెంట్ అవుతుంది అనమాట. ఓకే, ఏంటి? ఒక డైస్ ని రోల్ చేసినప్పుడు ఏ నెంబర్ గెటింగ్ లెస్ దెన్ 7 అనమాట. గెటింగ్ ఏ నెంబర్ లెస్ దెన్ 7 అంటే 7 కంటే చిన్న నెంబర్ రావడము అనేది.
మనకి ఏమవుతుంది అనమాట, మనకి సూన్ ఈవెంట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్, ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1 ఇంక్లూడింగ్ 0 and 1. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే 0 <= PE <= 1. అంటే ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే దాని వాల్యూ ఎలా ఉంటుంది అనమాట, 0 నుంచి 1 వరకు ఏదైనా ఒక వాల్యూ ఉండొచ్చు. అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, ఆ మధ్యలో ఉన్న ఏదైనా వాల్యూ ఉండొచ్చు. అంతేగాని ఇక్కడ మనకి 0 కంటే చిన్న వాల్యూస్ అంటే నెగిటివ్ నెంబర్స్ అయ్యే ఛాన్స్ లేదు. అలాగే 1 కంటే పెద్ద వాల్యూస్ అయ్యే ఛాన్స్ కూడా లేదు అన్నమాట. దీని మీద బేస్ అయ్యి మనకి ప్రీవియస్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్వశ్చన్ అడిగారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇట్లా A -1, B 30%, C 5/4, D 1.2. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటనమాట, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటే వీటిల్లో ఏది ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ ఉంది అన్నాడు. ఇప్పుడు ఈ కండిషన్ బేస్ చేసుకున్నట్లయితే నెగిటివ్ నెంబర్ అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి -1 కాదు. నెక్స్ట్ మనకి 0 నుంచి 1 వరకు ఉన్న వాల్యూస్ అన్ని కూడా ఆ మధ్యలో ఉండే వాల్యూస్ అన్ని కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతాయి. ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ మనకి <1 కాబట్టి ఎప్పుడైనా సరే మనకి ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి న్యూమరేటర్ చిన్న వాల్యూ ఉంటుంది డినామినేటర్ తో కంపేర్ చేసినప్పుడు. అలా ఉన్న నెంబర్స్ ని మనం ఏమంటాం, ప్రాపర్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం కదా, మరి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీని వాల్యూ <1 కదా, కాబట్టి ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ 1.2, ఇది కూడా <1 కాబట్టి ఇది కూడా అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మనకి పర్సెంట్ అంటే ఏంటో ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకుంటాం, per every 100 అని. ఈ 30% ని మనం నెంబర్ లోకి మార్చినప్పుడు ఎట్లా రాస్తాం, ఈ పర్సెంటేజ్ సింబల్ తీసి 30/100 అని రాస్తాం. అవసరమైతే 0 కట్ చేసినట్లయితే 3/10. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కదా, కాబట్టి దీని వాల్యూ ఆల్వేస్ <1. ఓకే, కాబట్టి ఇది ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అవడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అలాగే ఈజ్ 7/3 ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్, గివ్ రీజన్ అంటాడు. అంటే మనం ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ 7/3 అవడానికి ఛాన్స్ ఉందా, రీజన్స్ ఇవ్వండి అంటాడు. ఛాన్స్ ఉంటుందా, ఉండదు. ఎందుకంటే ఇదేంటి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, దీని వాల్యూ <1 ఉంటుంది, 1 కంటే పెద్దగా ఉంటుంది. మనం ఏం రాయాలి ఆన్సర్ అప్పుడు, నో 7/3 is not a probability of any event because the probability of any event is always lies between 0 and 1 including 0 and 1 అని రాస్తే సరిపోతుంది అన్నమాట ఆన్సర్. ఇలా కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ గా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ పార్ట్ లో డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ అన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ గా ఉపయోగపడతాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఈ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్స్ లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.